హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటా డిప్యూటీ సీఎం అయ్యారు. సినిమాలు చేసుకుంటానే ఆయన భవిష్యత్తులో సీఎం అవ్వాలని కోరుకున్నారు, లేకపోతే ఇంకా చాలు ఓజీతో లాస్ట్ అని చెప్పేసి అలా ఏమైనా అనుకుంటున్నారు? అభిమానులుగా మీరు ఏం చెప్తారు? సినిమాలు ఎప్పటికి చేయాల్సిందే బ్రో. ఆయన ఇప్పుడు అంతేందుకు మనకు పాస్ట్లో ఎన్టీఆర్ గారు కూడా, మన సీనియర్ ఎన్టీఆర్ కూడా సినిమాలు చేశారు. సింహం నవ్వింది అని అట్లనే పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సినిమాలు ఎప్పటికైనా సరే. పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఎంతమంది అనుకోరు. కంపల్సరీ టికెట్స్ అయితే మా మమ్మీ అయితే సినిమాలు చేయాలనుకుంటాం. అంతే బ్రో, చెయ్యాలి కదా. లైక్ ఎన్టీఆర్ మనోడు అన్నట్టు ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేజర్ చంద్రకాంత్ తీశాడు, పెద్ద ఎన్టీఆర్. అలానే చిరంజీవి గారు కూడా తీశారు లాస్ట్ సినిమా. సో సినిమాలే, పాలిటిక్సే. కాకపోతే కొంచెం మేనేజ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. సినిమాలు వదిలేస్తే ఫ్యాన్స్ అంత హ్యాపీగా ఉండరు. మన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ వల్ల కొంచెం వైరల్ అయింది. ఆ కాంట్రవర్షియల్ చేశారు, కాంట్రవర్షియల్గా మాట్లాడలేదు. ఆయన ఏమన్నారంటే, చూశారు కదా స్పీచ్, చూశారు కదా, మనం నిలదొక్కోవడమే కాదు 4 దశాబ్దాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టేమనగానే కొంచెం ఈ సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకున్నారు. మీరేమంటారు? నాకు అంత ఐడియా లేదు దాని గురించి, అంత ఐడియా లేదు. నార్మల్ గా నిలబెట్టారంటే కొంచెం స్ట్రెంత్ అయితే వచ్చింది కదా టీడీపీకి. వాళ్ళే ముందు వచ్చి కూటమి కోసం అడిగారంటే జస్ట్ వాళ్ళు కోరుకున్నారు ఆ స్ట్రెంత్ అనేది ఇచ్చాడు. లైక్ 21కి 21 గెలిచాయి, 100% చూపించాడంటే డెఫినెట్ గా ఆ స్ట్రెంత్ అనేది ఉంటది కదా. ఈ కాంట్రవర్సీ అంటే చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వచ్చేసినాయి, కూటమి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన సీట్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు మాకు లేకపోయినా బాగుండని వాళ్ళ థింకింగ్ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళు కాంట్రవర్సీ చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖని ఆయన కావాలని ఎంచుకొని తీసుకున్నారు, ఎందుకంటే ఆయనకి అది ఇష్టం కాబట్టి. సో అంటే గ్రామాలని మనం డెవలప్ చేస్తేనే మన సిటీలో అనేవి డెవలప్ అవుతాయి అనేది ఆయన, అంటే అది నిజం, ఫ్యాక్ట్. సో దాన్ని ఆయన తీసుకున్నారు. అలాగే ఎమ్మెల్యే బాధ్యత కూడా ఉంది ఆయన మీద. ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండింటికి సమన్వయం చేస్తారు ఈ 4 yearsలో. అటు తన నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారు, అలాగే డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన శాఖను కూడా బాగా చేసుకుంటారు అనేటువంటి నమ్మకం ఉందా మీకు పవన్ కళ్యాణ్ గారి మీద? సినిమాలు చేసుకుంటాను, ఇంకా 3 సినిమాలు ఉన్నాయి. నమ్మకం ఎందుకు బ్రో, ఆల్రెడీ చేస్తూనే ఉన్నాడు కదా, ఆల్రెడీ చూపిస్తూనే ఉన్నాడు. వెదర్ ఆయన వర్క్స్ ఆయన చూసుకుంటూ నైట్ టైం షూటింగ్కి వెళ్తూ ఆయన చేసే మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా హోప్ అంత అవసరం లేదు, ఆయన చేసేది మనకైతే అర్థమవుతూనే ఉంది, చేస్తాడు ఆయన. చూసాం కదా బ్రో, మనం ఇప్పటివరకు రోడ్ లేని ఊర్లకు రోడ్లు వచ్చినాయి, కరెంట్ లేని ఊర్లకు కూడా కరెంట్ వచ్చినాయి. సో ఇంకా చాలా టైం ఉంది చేయడం, మన డెఫినెట్ గా చేస్తాం. అంటే పవన్ కళ్యాణ్ రాకముందు పిఠాపురం, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురం, ఆ డిఫరెన్స్ అనేది 4 yearsలో చూస్తామంటారా? కంపల్సరీ. అంతేందుకు ఇప్పుడే చూస్తూనే ఉన్నాం. మనం ఆల్రెడీ పిఠాపురం అంటే ఎమ్మెల్యే గారి తాలూకా అంటాం. లైక్ ఇప్పుడైతే పిఠాపురంకి ఒక చిన్నపాటి హైప్ అయితే ఉంది, ఇంకా ఫ్యూచర్లో వస్తుంది. పవన్ కళ్యాణ్ చేసే పనుల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది బ్రో డెఫినెట్ గా. నార్మల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే కుప్పము, జగన్ గారు తీసుకుంటే పులివెందుల, అలా వాళ్ళకి ఓన్ ప్లేసుల్లో ఎక్కువ ఉంటుంది, అన్ని చేస్తారు. అలానే ఓన్ ప్లేస్లో ఎక్కువ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు పిఠాపురం అలా మార్క్ పడిపోద్ది. డెఫినెట్ గా అక్కడ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లో ఓజీ, వై ఓజీ? అన్నిటి చోట్ల ఎందుకు ఓజీ అని అరుస్తారు? మిగతా 2 సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ గారు. ఓజీ ఇక దానికి ఫ్యాన్ బేస్ ఎక్కువైపోయింది. ఎట్లా అంటే లైక్ షీజ్ ద షిప్ కాడి నుంచి ఓజీ బాగా పెరిగిపోయింది. అంటే మనం రియల్గా ఓజీని చూసినట్టు అనిపించింది. ఆ షీజ్ ద షిప్ డైలాగ్ ఉంది కదా, ఇంకా అట్లా ఓజీ, ఇంకా హరిహర వీరపల్లి కన్నా ఓజీ. మొన్న పిఠాపురం ఆవిర్భావ సభలో కూడా ఫ్యాన్స్ ఓజీ అని అరిస్తే, మీరు ఇక్కడికి వచ్చి ఓజీ అని అరవచ్చు చాలు, ఇంకా రాజకీయాల దగ్గర ఓజీ అని అరవకూడదు, ఓజీ సినిమాకి వెళ్ళి రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని అన్నారు. కొంచెం గట్టిగానే 2-3 సార్లు ఒకసారి అంతకుముందు కూడా రిపీట్ అయింది. అలా ఫ్యాన్స్ అట్లా అరవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పవన్ కళ్యాణ్ గారు అలా అంటాం, దీన్ని మీరు ఎలా తీసుకుంటారు అభిమానులు? అవన్నీ కామన్ అన్న. ఇక్కడికి వచ్చినా ఓజీ అంటాం, లేదా అక్కడ పోయినా జనసేన అంటాం. రేపు ఓజీ సినిమా రిలీజ్ అయితే అక్కడికి వెళ్ళి జనసేన డిప్యూటీ సీఎం అని అరవకుండా ఉంటాం కదా, అవి కామన్. ఆయన ఏంటంటే మనం పొలిటికల్గా దాంట్లో పద్ధతిగా మాట్లాడుకుందాం అన్నట్టు అరవకండి అని చెప్పాడు. ఫ్యాన్స్ వినర్ కదా, ఏదైతే అంటే ఫ్యాన్స్ ఫీల్ అవుతారంటారు, దాన్ని పాజిటివ్ గా తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు? లైక్ ఇప్పుడు మేమైతే పాజిటివ్ తీసుకున్నాం, నెగిటివ్ తీసుకున్నా నెగిటివ్ తీసుకుంటారు. తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది బ్రో. ఏదైనా మనం ఇప్పుడు నెగిటివ్ తీసుకుంటే నెగిటివే. ఇప్పుడు అంతే బ్రో, అది ఆయనకి ఆయనకు అలా అనిపించింది. కానీ జనరల్ గా మనం అంటే మనం ఏమన్నా చెప్పొచ్చు, చేయొచ్చు, వింటారు. ఎవరు వింటారు? ఒక సమాజానికి మనం చెప్పలేము, ఒకరికి ఇద్దరికైతే చెప్పగలుగుతాం. అంతమందికి వాళ్ళ ఫ్యానిజం ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి వాళ్ళకి ఓజీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇది ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటది అంటారు బ్రో? డెఫినెట్ గా అవుతుంది. ఫ్యాన్స్ అంతే, వాళ్ళ ఆనందం అది.
వాళ్ళని కాదనలేం. బట్ మనం చెప్పకుండా ఉండకూడదు, బాధ్యతగా ఒక మాట చెప్పాలని చెప్పేసి ఆయన అన్నారు. ఆయన చెప్తానే ఉంటారు, వీళ్ళు చేస్తాను. అంతే లేదు అంటే ఆయన చెప్పాడని రెస్పెక్ట్ తో ఆగుతాం కానీ పక్కనోడు గిల్లాడు అనుకో వీళ్ళు ఎత్తనే ఉంటాడు. అది కైండ్ ఆఫ్ హ్యాపీలో ఫీల్ అవుతాం కదా, ఆయన వచ్చాడంటే అరవాలి మనం, అలా దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఆయన చెప్పడం కూడా కరెక్టే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.